ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. భాషా ప్రాచుర్యానికి ప్రతీకగా, ఎల్లవేళలా ఎన్నదగిన భాషగా, శిఖరాసనాన అలరారుతున్న జనని భాషగా, భావాన్ని భాషా నుడికారంలో సమ్మిళితం చేస్తుంటే అమ్మతనపు అనుభూతి, నాన్నతనపు నమ్మకం, సనాతనం ఆధునికాల మధ్య యవనికగా హృదిని పలకరించి పులకింపజేస్తోంది. తరతరాల చరిత్రకు తరగని సిరి భాషగా, తేజమున్న ధీర భాషగా తేజరిల్లుతోంది అంటూ తెలుగు భాషా గొప్పతనాన్ని తెలియజేశారు కవి. అలాంటి తెలుగు భాషపై అభిమానాన్ని కలిగించే పలు ప్రత్యేకాంశాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిర్ణయాత్మక విషయం తెలపడానికి ఈ రాయిని వాడతారు. ఏ గీటురాయి, బి నాపరాయి, సి పరాయి, డి తురాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గీటురాయి అయితే ఏ, నాపరాయి అయితే బి, పరాయి అయితే సి, తురాయి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నిర్ణయాత్మక విషయం తెలపడానికి ఈ రాయిని వాడతారు. ఏ గీటురాయి, బి నాపరాయి, సి పరాయి, డి తురాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గీటురాయి అయితే ఏ, నాపరాయి అయితే బి, పరాయి అయితే సి, తురాయి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. పాటలోనే నాదు ప్రాణాలు కలవన్న నారాయణ రెడ్డి తన సంగీత ప్రజ్ఞతో అరుదైన పాటలు రాశారు. తెలుగు భాషలోని లయను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేశారు. మనోహరమైన భాష, వర్ణనలు, అలంకారాలతో పాటను పతాక స్థాయికి తీసుకెళ్లారు. అలాంటిదే కోడలు దిద్దిన కాపురం చిత్రంలోని నీ సంఘం, నీ ధర్మం, నీ దేశం మరవద్దు పాట. ఉపాధ్యాయురాలైన నాయిక విద్యార్థులకు ధర్మాన్ని, నీతిని, దేశభక్తిని ఈ పాట ద్వారా బోధిస్తుంది. ప్రతి విద్యార్థి ధర్మాన్ని, సంఘాన్ని, దేశాన్ని, మహనీయులను మరవద్దని పాట రూపంలో చెప్తుంది. మొదటి చరణంలో రామాయణం ద్వారా ధర్మాన్ని వివరిస్తూ సత్యం కోసం సతిని అమ్మినది హరిశ్చంద్రుడు, తండ్రి మాటకై కానలకు వెళ్ళింది శ్రీరామచంద్రుడు, అన్న సేవకై అంకితమయ్యింది లక్ష్మణుడు, పతినే దైవంగా తరించింది సీతమ్మ అని ఒక్కొక్క పాత్ర అనుసరించిన ధర్మాన్ని బాలబాలికలకు వివరంగా చెప్తుంది నాయిక. ఈ చరణాన్ని ప్రశ్న సమాధాన పద్ధతిలో ఉపాధ్యాయులు అడిగితే విద్యార్థులు చెప్పినట్లు రాశారు కవి. ఇక రెండో చరణంలో సంఘ సంస్కర్తల గురించి బోధిస్తూ చాపకూడుతో సమతను నేర్పెను బ్రహ్మనాయుడు, మేడిపండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన, వితంతువుల రాతలు మార్చెను కందుకూరి, తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ అని చెప్తుంది. ఆ సంస్కర్తల ఆశయ రంగమే ఈ సంఘం కాబట్టి ఈ సంఘాన్ని మర్చిపోకూడదు అని పిల్లలకు వివరిస్తుంది నాయిక. చివరి చరణంలో దేశభక్తి గురించి, మహనీయుల గురించి చెప్తూ స్వతంత్ర భారత రథసారథిగా సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహ సాధనతో స్వరాజ్యం తెచ్చెను బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను టంగుటూరి అని దేశభక్తుల్ని కీర్తిస్తుంది. అందుకే ఆ దేశభక్తులు వెలిసిన దేశంలో పుట్టారు కాబట్టి దేశాన్ని మరవకూడదని చిన్నారులకు రాగయుక్తంగా చెప్తుంది ఉపాధ్యాయునైన నాయిక. ధర్మాన్ని, దేశభక్తిని, మహనీయుల చరిత్రను పాటకు తగిన విధంగా బోధనా పద్ధతిలో రాయడం డాక్టర్ నారాయణ రెడ్డి ప్రతిభకు నిదర్శనం. తేలిక పదాలతో బాలబాలికలకు అర్థమయ్యే భాషలో గొప్ప భావాన్ని పొదిగిన ఈ పాట నేటి బాలబాలికలకే కాదు, యువతకు ఆదర్శనీయమే, అనుసరణీయమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భాషకు పట్టం కట్టాలి. పాలన, బోధన లాంటి అన్ని శాఖల్లో తెలుగుని అమలుపరచాలి. ఆ దిశగా అడుగులు వేయమని చెప్పే ఓ భాషా ప్రముఖుని అభిప్రాయాలు ఇప్పుడు విందాం. ప్రజల ఆమోదం తీసుకోకుండా, ఎటువంటి మదింపు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా జీవో నెంబర్ 81ని విడుదల చేసింది. దానివల్ల పసిపిల్లల దగ్గర నుంచి, అప్పుడే స్కూల్లో చేరిన పిల్లల దగ్గర నుంచి పై వరకు కూడా అందరి యొక్క స్టాండర్డ్స్ తగ్గిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ముందు చాలా సగం మంది డ్రాప్ అవుట్స్ అవుతారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, అందరూ ఇతర సంస్థలు చేసిన లెక్కల ప్రకారం పరిశీలించినట్టయితే డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్ళిన వాళ్లే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. తెలుగు మాధ్యమంలో డ్రాప్ అవుట్స్ కావట్లేదు, మధ్యలో చదువు మానేయడం లేదు. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నది.
కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గపు చర్య వల్ల ఉన్నట్టుండి ఈ విధంగా చేయడం వల్ల ముందు తెలుగు జాతి మొత్తం కూడా వాళ్ళ సొంత భాషలో ఏ కార్యక్రమం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం కూడా తెలుగులో జరగట్లేదు. అన్ని జీవోలు అన్నీ కూడా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఇవ్వాలని చెప్పేసి అనధికారిక ఉత్తర్వులు రావడంతో ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పటిదాకా తెలుగును అమలు చేస్తున్న డిపార్ట్మెంట్స్లో కూడా ఇంగ్లీష్ వచ్చింది. ఈ విధంగా చేసుకుని పోయితే ఇంగ్లీష్ మాధ్యమం వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది కనుక ఇంకా తెలుగు అక్కర్లేదంటారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, ఉద్యోగాలు రావు, ఇంగ్లీష్ అయితే ఉద్యోగాలు వస్తాయని. ఎంతమంది ఇంగ్లీష్ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు? 0.01% కూడా ఇవాళ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు లేరు. ఏ భాష అయినా ఏ జాతి అయినా పెరగాలంటే వాళ్ళ భాష కాపాడబడాలి, వాళ్ళ భాషలో సర్వం చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడింది దేనికి? మా భాషలో మేము పరిపాలించుకుంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలి. మళ్ళీ మేము మా భాషలో మేము స్పందించడానికి వీలుగా ఉండాలి అని మా భాషా జాతిని మేము కాపాడుకోవాలనేటువంటి దృష్టితో జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగా వాడు తెలుగు రాష్ట్రాలు ఏర్పడే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క సిద్ధాంతమేది. దాన్ని మొదలంటా తీసిపారేసి దీన్ని మొత్తం చెరగవేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని. దీన్ని ఖండిస్తున్నాం. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. బోలుడు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆయనకి. ఎలాంటి ఇబ్బందులు లేవు, సుఖ సంతోషాలతో బతుకుతున్నాడు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ బంధువుల్లో ఒక అతను చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అందరూ చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. తర్వాత ఆ కర్మకాండలు పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత వచ్చేసాడు. చాలాసేపు ఆలోచించాడు, ఏమిటి మనిషి జీవితం, చివరికి ఇంతే కదా అని బాధపడ్డాడు. వారం తిరక్క ముందే ఆ కోటేశ్వరుడి స్నేహితుడు ఒకడు చనిపోయాడు. మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆ దహన క్రియలు పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. వరుసగా జరిగిన ఈ 2 సంఘటనలు కోటేశ్వరుల్లో ఆలోచనలు రేకెత్తిచ్చాయి. దీనికోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న ₹1 కోటి విలువ గల కారుని ఒక చోట పాతి పెడుతున్నాను అని చెప్పేసి పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి అందరూ చదువుకున్న వాళ్ళందరూ నవ్వుకోవడం మొదలెట్టారు. ₹1 కోటి ఉన్న కొత్త కారుని భూమిలో పాతి పెట్టడం ఏమిటి, ఇతనికి ఏమన్నా మతిపోయిందా, డబ్బు ఎక్కువైందా అని అందరూ చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి, ఏమిటండి ఈ పని, మీకు డబ్బులు ఎక్కువైతే ఎవరికైనా సాయం చేయొచ్చు, 10 మందికి అన్నదానం చేయొచ్చు, అంతేగాని ₹1 కోటి విలువ గల కారుని మీరు భూమిలో పాతిపెట్టి చేస్తున్నారు, ఇదేం బాగలేదు అని అన్నారు. అంటే పాతిపెట్టే రోజు దగ్గర పడింది. కోటీశ్వరుడు అక్కడికి కారు తీసుకుని వచ్చాడు. జనం గుంపులుగా వచ్చారు ఆ విచిత్రమైన సంఘటన చూడడం కోసం. వచ్చి మళ్ళీ ఆ కోటీశ్వరుణ్ణి పలకరించి, ఇదేంటయ్యా బాబు, నువ్వు కొత్త కారుని ₹1 కోటి విలువైన కారుని పాతిపెట్టే బదులు ఎవరికైనా మీ బంధువులకో మీ స్నేహితులకో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇదేం పని, నీకేమన్నా మతి చెలించిందా అన్నారు. మతి చెలించలేదు అని చిరునవ్వు నవ్వాడు. అయితే మరెందుకు ఇలా చేస్తున్నావు అని అన్నాడు. నా మరణానంతరం ఈ కారు కూడా నాకు కావాలి, అందుకని ముందు పాతి పెట్టేస్తే తర్వాత నేను మరణించిన తర్వాత ఆ కారు నాతోనే ఉంటుంది అని ఆశ అని అన్నాడు. ఇది తిక్కగా ఆలోచిస్తున్నారు మీరు, సరైన ఆలోచన కాదు అని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అప్పుడు ఆ కోటీశ్వరుడు ఏమన్నాడంటే, అయ్యా నేను కొత్త కారుని భూమిలో పాతి పెట్టేస్తున్నాను అంటే మీరింత బాధపడుతున్నారు, మనిషి చనిపోతే తగలబెట్టేస్తున్నారు, మనిషి చనిపోతే భూమిలో పాతి పెట్టేస్తున్నారు, ఇది తప్పు కాదా అని అన్నాడు. ఏం తప్పు ఎందుకు అవుతుంది, అది సహజం, అలా చేయక తప్పదు కదా అని అన్నారు చాలామంది. అది కాదు, చాలా విలువైన శరీరం అది, ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చాలా విలువైనవి, కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆ అవయవాలు ఉన్నాయి, అవయవాలన్నింటినీ మీరు తగలెట్టేయటం లేదా, భూమిలో పాతిపెట్టేయటం లేదా, మరి దీనికేమంటారన్నాడు. అయితే ఏం చేయాలి అని అన్నారు.
ఈ అవయవాల్ని దానం చేసినట్లయితే 10 మందికి ఉపయోగపడతాయి. అందుకనే అవయవ దానాన్ని గురించి 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో, ఆ సందేశాన్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రకటన చేయించాను. కారుని పాతిపెట్టి అంత తెలివి తక్కువ అని కాదు, ఈ విషయం మీ అందరికీ తెలియాలి, అందరూ ఒక చోట చేరారు కాబట్టి ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను అని అన్నాడు. అది విన్న వాళ్ళలోని ఆలోచనలు మొదలయ్యాయి. నిజమే కదా ఇది నేను చెప్పింది అని. అప్పుడు ఆ కోటీశ్వరుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. మీ ఆలోచన బాగుంది, మీరు చేస్తున్న పని సబబైందే, అందుకనే మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఈ సందేశాన్ని మాకు చెప్పారు, మేము అవయవ దానం ప్రాముఖ్యతని, దాని గొప్పదనాన్ని, దాని అవసరాన్ని అందరికీ తెలియజేస్తాము అని చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కోటీశ్వరుడు తన ఆశయం నెరవేరినందుకు చాలా సంతోషపడి ఆ ₹1 కోటి కారుని వేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలకి ఇలాంటి మంచి కథ, ఇలాంటి సందేశాత్మకమైన కథలు చెప్పడం వల్ల పిల్లల్లో వాళ్ళ ఆలోచనా శక్తి రేకెత్తి మంచి ఆలోచనలు కలిగి ఆరోగ్యకరమైన బాలలు తయారవుతారు. అలాగే ఇలాంటి మంచి కథలు చెప్పడం వల్ల భాష పట్ల వాళ్ళకి పట్టు ఏర్పడుతుంది, ఆసక్తి పెరుగుతుంది. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. చమత్కారం అనేక విధాలుగా ఉంటుంది. భావపరంగా, భాషాపరంగా, ఛందఃపరంగా, శైలిపరంగా రకరకాలుగా ఉంటుంది. ఛందఃపరమైనటువంటి చమత్కారమైన పద్యం ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం మనం. నన్నెచూరుడు కుమార సంభవంలో ఒకే పద్యంలో 3-4 రకాల ఆవృత్తులు ఇమిడించి పద్యం రాస్తాడు. ఒక్క కంద పద్యం, అందులో అది మొదటి పాదం నుంచి వరుసగా 4 పాదాలు చదివినా అర్థం బాగానే ఉంటుంది. 2, 3, 4 చదివి చివర 1వ పాదాన్ని చేర్చినా అర్థం బాగానే ఉంటుంది. 3, 4 చదివి మళ్ళీ 1, 2 కలిపినా అర్థం సరిపోతుంది. ఇది ఛందఃపరమైన చమత్కారం. శివభక్తి కలిగిన వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో, ఎటువంటి యోగంలో ఉంటారో చెబుతాడు ఒక పద్యంలో. సుజ్ఞానయోగ తత్వ విధిజ్ఞుల్ భవబంధములను త్రించుచు భువిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొంతు రచన భావనదవులన్. మామూలుగా అర్థం ఏమిటంటే, సుజ్ఞానయోగ తత్వ విధిజ్ఞులు, జ్ఞానయోగము యొక్క తత్వము బాగా తెలిసినటువంటి పండితులు, జ్ఞానులు, యోగులు భవబంధములను త్రించుచు, ఈ జీవితానికి సంబంధించిన అన్ని రకాల ధన కనక వస్తు వాహనాది బంధాలన్నీ తెంచుకుంటూ, తగ్గించుకుంటూ, పోగొట్టుకుంటూ భువిలో అజ్ఞాన పదము పొందక, ఏదో సామాన్య మానవులు అజ్ఞానంలో పడి సంసార తాపత్రయాల్లో కొట్టుకున్నట్టుగా కొట్టుకుపోకుండా, ప్రాజ్ఞులు, వారు ప్రాజ్ఞులు కాబట్టి శివుగొల్తురు అచల భావన తవుల, నిశ్చలమైనటువంటి మనస్సుతో వారు శివుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇందులో చూడండి, సుజ్ఞాన అనే కందపద్యము జ్ఞకార ప్రాసతో మొదలైంది. సరిగ్గా విధిజ్ఞులు, ప్రాజ్ఞులు, అజ్ఞాన, జ్ఞాప్రాస అంత బాగా వచ్చింది. దీంట్లో సరిగ్గా 2వ పాదం మధ్యలోంచి మొదలుపెట్టిన సుజ్ఞానయోగ తద్వ విధిజ్ఞుల్ భవబంధములను త్రించుచు అన్నచోట సరిగ్గా భవబంధములను త్రించుచు భువిలో అజ్ఞాన పదము పొందక, ఆ 3వ పాదం నుంచి మొదలు పెడదాం. అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొంతు రచల భావన తవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు భవబంధములను త్రించుచు భువిలో అని 3, 4 ముందుకు చేర్చి 1, 2 వెనకాలకు చేర్చినా సరిపోతుంది. అది కూడా కాకుండా విచిత్రంగా ప్రాస కూడా మారిపోయే విధంగా భవబంధములను త్రించుచు భువిలో అజ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివుగొంతు రచల భావనదవులన్ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞుల్ అని భువిలో అని మొదలుపెట్టినప్పటికీ సరిపోతుంది. ఇలాగా జ్ఞకార ప్రాసతో మొదలుపెట్టినా, వకార ప్రాసతో మొదలుపెట్టినా, 2వ పాదం నుంచి మొదలుపెట్టి 2, 3, 4 చదివి 1 చేర్చినా, 3, 4 చదివి తర్వాత 1, 2 చేర్చినా, ఇలాగ రకరకాలుగా ఒకే కందపద్యంలో అనేక రకాల ఛందశిల్పాలు ఇమిడించి రచించడం ఉంది. చాలా గొప్ప ప్రజ్ఞ, అసలు తెలుగు కవులకే సాధ్యమేమో ఈ ప్రయోగాలన్నీ అనిపిస్తుంది. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం.
వాడికి ఏమిటండి ఆకు పోక తెలియదు అంటారు. ఏమిటి ఆకు పోక? తాంబూలానికి ఎప్పుడూ సమపాళ్ళు చాలా ముఖ్యం. సాధారణంగా తమలపాకుల్లో 4 ఆకులు వేసుకుంటారు. దానికి తగినట్టే పోక చెక్క వేయాలి. చెక్కే వేసేవారు పూర్వం. ఒక్కోసారి 2 చెక్కలు వేసేవారు, ఒక్కోసారి ఒకటే వేసేవారు. ఇక సున్నం అనేది చాలా జాగ్రత్తగా రాయాలి. ఆకును బట్టి పోకను బట్టి రాయాలి. ఎందుకంటే ఈ పోక పచ్చిగా ఉండడం వల్ల పళ్ళకి ఇబ్బంది కలగకుండా కాస్త సున్నం రాసి దాన్ని పండేలా చేసేవారు. మళ్ళీ ఆ సున్నం పొక్కిపోయేలా రాయకూడదు, పండేలా ఉపయోగపడాలి. అసలు రాయకపోతే పండదు, ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది. ఇది మొత్తం చూసుకోకపోతే ఆకుపోక తెలియని వ్యవహారం అయిపోయి పండవలసిన తాంబూలం పొక్కిపోతుంది. జీవితమైనా అంతే, కాపురమైనా అంతే. దంపతుల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు, పిల్లలతో చికాకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆకు పోక తెలిసి పరిష్కరించుకోవాలి. వీడు ఎలా చెబితే వింటాడు, పోనీ వాడిదంటూ ఓ కోరిక తీరిస్తే మన మాట వింటాడేమో, పోనీ ఇంకోటి చేసి చెప్పిస్తే వింటాడేమో, సున్నితంగా ఎలా చూద్దామని తప్పితే ఏముందండి బయటికి ఎంటేయడం, గొడవెట్టుకోవడం 2 నిమిషాల పని. కానీ బయటికి వెడితే కొడుకో కోళ్ళలో బయటికి వెడితే మన పరువే పోతుంది. అందుకని ఈ పాళ్ళు అనే విధానం తెలిస్తే జీవితాన్ని చాలా చక్కదిద్దుకోవచ్చు మనం. అది కూడా తెలియని వాడు ఆకుపోక తెలియదా అంటే దేనికి ఏది ఎంత వాడాలో, ఎక్కడ ఆపాలో, తగ్గించాలో, పెంచాలో తెలియదు అనడానికి మన తెలుగు ప్రాంతాల్లో చాలా చోట్ల ఆకుపోక తెలియదు అని వాడుతూ ఉంటారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. ఏమండి, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదెగకపారు ఏరును ద్విజుడును చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టియూరు చొరకుము సుమతి అన్నారు. అప్పిచ్చువాడు ఉండాలనేది అర్థమవుతుంది, వైద్యులు ఉండాలనేది అర్థమవుతుంది. అనారోగ్య పరిస్థితులు అవి ఉంటాయి కాబట్టి. సరే, ఏరు నీటి అవసరం ఎలాగూ తప్పదు. ద్విజుడు అంత అవసరమా అని అడిగారు. అందుకని నేను సరదాకి చెప్పాను, నాయన వైద్యుడు ఉన్నప్పుడు ద్విజుడు కూడా అవసరమయ్యా అన్నాను. అదేమిటి, వైద్యులు ఉంటే ద్విజులు ఎందుకండి అన్నారు. బాగుందయ్యా, పూర్వం 2 వైద్యులు ఉండేవారు, అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ ఏదో అనుకోకుండా ఇద్దరు ఊరికి వెళ్ళారు ఒకసారి. ఈలోపు ఆ పెద్ద వైద్యుడు తిరిగి వస్తూ ఉంటే పెద్ద ఆయన శ్మశానం నుంచి వస్తారు కదా, ఊళ్ళో పొలిమేరలో శ్మశానం ఉంటుంది సాధారణంగా. ఎవరిదో శవానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. వెంటనే అనుకున్నట్ట, నేను ఊళ్ళో లేను, మా తమ్ముడు కూడా ఊళ్ళో లేడు, మా ఇద్దరికి తెలియకుండా వీడు ఎలా పోయాడు అనుకున్నట్ట. ఊళ్ళో అందరూ పోవడానికి వీళ్ళే కారణం అనమాట. అందుకని వైద్యుడు వైద్యం చేస్తాడు ఆయన, ఆ వైద్యమే వికటించి వాడు వెళ్ళిపోతే వెంటనే కర్మకాండ చేయడానికి ద్విజుడు కావాలి కదా, మరి మధ్యమపడినం ఉద్వాసి అనాలి కదా ఎవడో ఒకడు. దాన్ని చమత్కారంగా చెప్పడం జరిగింది. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నిర్ణయాత్మక విషయం తెలపడానికి ఈ రాయిని వాడతారు. ఏ గీటురాయి, బి నాపరాయి, సి పరాయి, డి తురాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గీటురాయి అయితే ఏ, నాపరాయి అయితే బి, పరాయి అయితే సి, తురాయి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నిర్ణయాత్మక విషయం తెలపడానికి ఈ రాయిని వాడతారు. ఏ గీటురాయి, బి నాపరాయి, సి పరాయి, డి తురాయి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం గీటురాయి అయితే ఏ, నాపరాయి అయితే బి, పరాయి అయితే సి, తురాయి అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. ఈ బాటుతో కూడిన తలవంపు నగుబాటు. నగుబాటు అంటే తలవంపు కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత కమలాకరరావు కొర్రపాటి, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.